మెగాస్టార్ చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం ఖైదీ నంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం భారీ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసి మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని అధిష్ఠించడం చకచకా జరిగిపోయాయి. మెగా అభిమానులు కూడా ఈ అపూర్వ ఘట్టంతో చాలా ఆనందించారు. ఆ సంబరంలోనే చిరంజీవి 151వ సినిమాగా ఏ సబ్జెక్టు చేస్తారు అనే ప్రశ్న అభిమానులు సినీ వర్గాల్లో తలెత్తింది. ఆ ప్రశ్నతో పాటే కొన్నేళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ తయారు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథనే చిరంజీవి చేస్తారనే వార్తలు పుట్టుకొచ్చాయి. మరోవైపు చరణ్ మెగాస్టార్ 151వ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడని తానే నిర్మిస్తానని అన్నాడే కానీ కథేమిటో చెప్పలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి ఉత్కంఠ ఎక్కువైపోయాయి. ఇలాంటి ఉత్కంఠ సమయంలో చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన నటుడు శ్రీకాంత్ చిరు 151వ చిత్రం ఏమిటనేది స్పష్టం చేశాడు. ప్రముఖ న్యూస్ ఛానల్తో ఒక ప్రోగ్రాంలో పాల్గొన్న శ్రీకాంత్ మొట్టమొదటి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు రాయలసీమ వాసి అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథనే చిరంజీవి 151వ సినిమా చేయబోతున్నారని క్లారిటీగా చెప్పేశాడు. శ్రీకాంత్ చెప్పిన ఈ వార్తతో మెగాస్టార్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మొదటిసారి చిరంజీవి ఒక వాస్తవ గాథలో, అది శక్తివంతమైన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కనిపించబోతుండటంతో సినిమా ఎలా ఉంటుంది, చిరు ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడు, సురేందర్ రెడ్డి ఎంత గొప్పగా సినిమాను డైరెక్ట్ చేస్తాడు అనే ప్రశ్నలు వేసుకుంటూ చిరంజీవి చెప్పబోయే అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు.